నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్నాడు. గతంలో కోడికత్తి సీను దళితుడు, ఇప్పుడు ఒడ్డెర కులస్తులైనటువంటి వేముల దుర్గారావు, సతీష్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బీసీలు. నెక్స్ట్ ఏ కులస్తులని మీరు అనుకుంటున్నారు రాబోయే రోజులు? ఇదే కంటిన్యూ చేస్తాను అనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు కదా, నా బీసీ, నా ఎస్టీ ఇదనేసి. అవి మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నప్పుడు, ఆయన పబ్లిక్ మీటింగ్లో చెబుతున్నప్పుడే విన్నారు కదా. మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఏమంటారు? మీకు ఒకసారి డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాట్లాడిన ఈ 10 సెకండ్స్ వీడియో పెట్టి ఒకసారి చూడండి. జగన్ ఫోన్ చేశాడు, అంకుల్ మీరు మా ఫాదర్ వాళ్ళ కాంటెంపరీ, మనం రెడ్లంతా ఏకం కావాలి అని. మేము ఏంటంటే కాన్స్టిట్యున్సీ లో కూడా మా కాన్స్టిట్యున్సీ రెడ్డి కాన్స్టిట్యున్సీ, సో ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఉంది, సరేలేండి అని చెప్పారు. అట్లా నేను మార్చి 29న రెడ్లంతా ఏకం కావాలన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అంకుల్ మీరు మా ఫాదర్ కాంటెంపరీ, మనం రెడ్లంతా ఏకం కావాలన్నారా? ఓకే, వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారంట డిఎల్ రవీంద్రారెడ్డి గారికి 2019 ఎలక్షన్ల ముందు ఫోన్ చేసి, అన్నా నువ్వు రెడ్డే, నేను రెడ్డే, మన వైఎస్ రెడ్డి పార్టీ అన్న ఇది రెడ్ల కోసమే పెట్టింది, కాబట్టి మన కులపోళ్ళందరం కలిసి దీన్ని గెలిపించుకోవాలి అన్న, నాకు సపోర్ట్ చేయండి అని అనేసి అన్నాడంట. చూడండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, బయటకు వచ్చేమో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అనేసి అంటారు, కానీ ఇంటర్నల్గా ఇలా చీకట్లో సందుల్లో ఫోన్లు చేసి పర్సనల్గా చేసేమో మన కులపోళ్ళు, మన కులపు పార్టీ ఇది అని అనేసి అంటూ ఉన్నారనమాట. కాబట్టి ప్రజలందరూ కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతిసారి నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్నప్పుడల్లా కూడా దాని అర్థం నా కులపోళ్ళు, నా బంధుగళము, నా వాళ్ళకి అనేసి ఆయన అంటున్నాడు అనేది అర్థం చేసుకోవాలన్నమాట. మరైతే చివరగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విలువలు, విశ్వసనీయతలు, మాట తప్పితే మడం తిప్పం అన్న పదాలకు అంతం ముగిసినట్టేనా? ఆయన అంతమని కాదు, అసలు ఆయన బిగినింగ్ నుంచి అదే చెబుతూ ఉంటాడు, ఆయన ఫాలో కాడు అనమాట. ఆయనకి నిజంగా దాని అర్థం తెలుసో, లేకపోతే ఆయన వేరే వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చి ఇలా చేయడం వల్ల అలా మాట్లాడుతున్నారు. అంటే బిల్డప్ బాబాయ్ అంటారా? అలా అని కాదు, ఆ మాట నేను వాడలేనేమో, కానీ కాకపోతే ఆయనది ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి, ఆయన ఏది చెప్పింది చేయలేదు కదా. మీకు ప్రతి దాంట్లో ప్రతి హామీలో వెనక్కి వెళ్ళిపోతూ ఉందే, ప్రతిదీ అబద్ధాలు. మీకు ఆ రోజు రాజ్భవన్ ముందు నుంచొని ఆ రకంగా ఖమ్మం డిఎస్పీలు అని అనేసి ఒక పేపర్ పట్టుకొని నుంచొని చెప్పాడు. మీకు ఎవరైనా కానీ అంత స్ట్రాంగ్గా ఆ పేపర్ పట్టుకొని ఇది చెబుతూ ఉంటే అవునేమో నిజమేమో అన్నట్లు ఇది చేశారు. తీరా చూస్తే చూశారు కదా, మీకు అందులో ఆ 35 మందిలో ఉంది ఖమ్మం డిఎస్పీలు 5గురే, మిగతా బీసీలు 11 మంది ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. సో ఆ రకంగా అతను అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా అలా చెప్తూ ఉంటాడనమాట. మీకు మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చి ఇప్పుడేం చేస్తున్నాడు, మద్యాన్ని తాకట్టు పెట్టేసి ఇది అప్పులు తీసుకొచ్చాడు అనమాట, 20 ఏళ్ల మద్యాన్ని. అలాగే మీకు సిపిఎస్ రద్దు ఏంది అని అనేసి అంటే తూచి మాకు అవగాహన లేకుండా హామీ ఇచ్చాము అని అనేసి అంటారనమాట. ఇలా ప్రతిదీ ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దాని గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెట్టారనమాట. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పింది ఏంటి, ఫేజ్ల వైజ్గా మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాము. ఎందుకు అని అనేసి అంటే ఒకేసారి వీటిని ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, మీకు టీచర్స్కి ట్రైనింగ్ కానీ వీటన్నిటిలో ఇబ్బందులు వస్తాయి, అందుకని అనేసి ఇప్పుడు ఫేజ్ల వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉంటుంది అని చెప్పారు. అయినా కానీ అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి వీళ్ళంతా ఉండేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగును చంపేస్తున్నారు, తెలుగు ఇంగ్లీషు రెండు ఆప్షన్ ఉంటే ఎవరైనా కానీ ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటారు, అది ఇది అనేసి ఆరోపణలు చేశారు. కట్ చేస్తే మొన్న అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు, అసలు మొత్తం ఎత్తేసేసి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళుండి మీరు రెండూ ఉంచాలి, ఆప్షన్ ఇవ్వాలి అని అనేసి అంటేనేమో మీరు తెలుగుకి వ్యతిరేకము, మీరు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకము, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారనమాట. వీళ్ళు ఒకేసారి ఇలా ఇంగ్లీష్ మీడియం అని అనేసి ఇది పెట్టేశారు. వీళ్ళు ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చారా టీచర్స్ కానీ? వీళ్ళకి ఏమీ లేదు. అలాగే గత 5 ఏళ్లలో ఎంతమంది టీచర్సు రిటైర్డ్ అయిపోయి ఉంటారు, వీళ్ళు ఒక్క భర్తీ అయినా చేశారా? లేదు. ఇవేమీ చేయకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం, అలాగే నాడు నేడు అని చెప్పి గోళ్ళకి రంగులు వేశారు. ఎక్కడన్నా ఒక బిల్డింగ్ అని కట్టారా? లేదు, వారికి రంగులు వేశారు. ఇట్లా అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని అలాగే రంగులు వేస్తే వీళ్ళు విద్యా వ్యవస్థను మార్పు చేసినట్ల.